గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. ఇవాళ సుప్రీంకోర్టులో వక్ఫ్ చట్టంపై విచారణ జరగబోతోంది. అయితే ఈ వక్ఫ్ చట్ట సవరణానికి సంబంధించి 6 బీజేపీ పాలిత రాష్ట్రాలు మద్దతు ప్రకటించాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానాతో పాటు రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అస్సాం మద్దతు పలికాయి. వక్ఫ్ చట్టానికి మద్దతుగా ఈ 6 రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. మరోవైపు వక్ఫ్ చట్టంపై ముస్లిం సంఘాలతో కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు అసదుద్దీన్ ఓవైసీ. కేసులో తమను చేర్చుకోవాలని బీజేపీ కోరుతోంది. దీంతో వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో విచారణకు సంబంధించి ఆసక్తి నెలకొంది. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు ఆర్కే సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, చెప్పండి, ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ ఉన్నట్టుగా తెలుస్తోంది. వక్ఫ్ చట్ట సవరణానికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? వక్ఫ్ చట్టంపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వేసిన పిటిషన్ పై ఈ రోజు విచారణ జరగబోతుంది. మరి ఈ నేపథ్యంలో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఓవైసీ పిటిషన్ వేస్తే వక్ఫ్ కు మద్దతుగా సుప్రీంని ఆశ్రయించాయి 5 రాష్ట్రాలు: మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, ఛత్తీస్గఢ్, అస్సాం రాష్ట్రాలు. మరి తమను కూడా ఇందులో చేర్చాలి అని చెప్పేసి కూడా కోరాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం మరింత రసవత్తరంగా స్టార్ట్ అయింది. మరి వక్ఫ్ సంబంధించి ఇప్పటికే దాదాపుగా చాలా వరకు దేశవ్యాప్తంగా ఆందోళనకి సిద్ధమైంది ఇండియా కూటమి పార్టీని. మరి ఇది ముస్లింల హక్కులను కాల రాసే విధంగా ఉంది కాబట్టి దీన్ని ఆమోదించుకోమంటూ ఇండియా కూటమిలో అధికారంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా చెప్పాయి. మరి దీనికి సంబంధించి ఈ రోజు విచారణ జరగబోతుంది. బెంగాల్లో 10 చోట్ల వక్ఫ్ చట్టాన్ని సవరణకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఇక్కడ హింసాత్మక ఘటన నేపథ్యంలో సుప్రీంకోర్టుకి కేసు వచ్చింది. మరి ఈ దాదాపుగా 2 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ముర్షిదాబాద్ సహా పలు జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటన నేపథ్యంలో సిట్తో దర్యాప్తు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో న్యాయవాది శశాంక్ శేఖర్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో జరిగిన హింసపై దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో 5 సభ్యుల న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాది విశాల్ తివారీ మరో పిటిషన్ దాఖలు చేశారు. ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడాలనే ఆదేశాలతో పాటు హింసపై సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని బిల్లో పేర్కొన్నారు. మరి ఈ పిటిషన్ పరిశీలించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. మరి హింసాత్మక ఘటనలతో అట్టుడికిన ముర్షిదాబాద్ లో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంది. మరి కొత్తగా హింసాత్మక ఘటనలు జరగకుండా భద్రతా దళాలు గట్టిగా నిఘా ఉంచాలని చెప్పేసి అధికారులు చెప్పాయి. మరి బీఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్ భద్రతా బలగాలను మోహరింపజేశాయి. మరి గత 48 గంటల్లో హింసాత్మక ఘటనలు ఏవీ జరగలేదని వెల్లడించారు. ముర్షిదాబాద్ లో పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటుంది కాబట్టి వ్యాపారాలు, దుకాణాలు తెరుస్తున్నాయి. హింసాత్మక ఘటనకు సంబంధించి ఇప్పటికి 200 మందిని అరెస్ట్ చేసినట్లు ఈ విషయాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లనున్నారు. అయితే వక్ఫ్ చట్టంలోని సవరణలు ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకునేందుకు కాదని, గతంలో జరిగిన తప్పును సరిదిద్దడానికేనని చెప్పేసి కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. దేశంలో బలవంతంగా, ఏకపక్షంగా ఎవరి భూములైనా లాక్కోవడానికి ఎవరికి అవకాశం లేకుండా చూసుకోవడమే ప్రభుత్వ ఉద్దేశమని నొక్కి చెప్పారు. వక్ఫ్ చట్టంలోని కొన్ని నిబంధనలు వక్ఫ్ బోర్డు అపూర్వమైన అధికారాలు ఇచ్చాయని చెప్పారు. మరి ఈ నేపథ్యంలో దాదాపుగా చూసుకున్నట్టుగైతే వక్ఫ్ అనేది ఆపటం ఎవరి వల్ల కాదు వక్ఫ్ చట్టాన్ని అని చెప్పేసి కూడా బీజేపీ చెప్తుంది. ఎందుకంటే ఇప్పటికే దాన్ని పార్లమెంట్ లో ఆమోదింప చేయడం, రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం, ఇంకా దాన్ని అమల్లో కూడా తీసుకొచ్చేసారు ఏప్రిల్ 4వ తేదీ నుంచి. ఇంకా ఈ చట్టం అమల్లోకి వచ్చింది కాబట్టి దీనిపై ఆపడం సాధ్యం కాదని చెప్తున్న బీజేపీ చెప్తున్నప్పటికీ కూడా ఎంఐఎంతో పాటు మరికొంతమంది సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ముస్లింల హక్కులను కాపాడాలంటూ కోరారు. ఓకే, రైట్ రామకృష్ణ.